హాయ్ హలో వనకం వెల్కమ్ టు బలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కావాలంటే బలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేసేది కుంపావ్ చికెన్. ఏంటి సుమిత్ ఏమన్నావు? కుంపావ్ చికెన్, దాంతో ఒక కాంబినేషన్ కిమ్చి ఫ్రైడ్ రైస్. ఆహా, వినడానికి భలే ఉంది కదా. ఎస్ అండి, ఇది చైనీస్, కొరియన్ అన్ని కలిపి ఉంటాయి. అండ్ అది చేసే ముందు మనం బలా దీని కళలో షిఫ్ట్ అవుతాం. యా బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది పిక్లింగ్ వెజిటేబుల్స్, అది కూడా చైనీస్ అండ్ కొరియన్ స్టైల్. ఏంటి సుమిత్ మళ్ళా పిక్లింగ్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? ఎస్, కొన్ని ఎపిసోడ్స్ క్రితం అంటే 1-2 ఎపిసోడ్స్ క్రితం నేను మీకు పికిల్ గురించి చెప్పాను కదా. అలాగే ఇప్పుడు నేను చైనీస్ అండ్ కొరియన్ పికిల్ గురించి చెప్తాను. యూజువల్ గా చైనీస్ వాళ్ళు అంటే ఎక్కువ అంటే కొండల మీద ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ చలికి పికిలే కరెక్ట్ అండి. అండ్ కొన్ని ప్లేసెస్లో గార్లిక్ ఎక్కువ వాడతారు, కొన్ని ప్లేసెస్లో కారం ఎక్కువ వాడతారు. సో ఈ పికిల్ యాక్చువల్లీ ప్రోబయోటిక్ అండి, అంటే ఇంటెస్టైన్స్కి క్లీన్ చేసేస్తుంది అనమాట. అంటే మన ఇంటెస్టైన్స్ని ఇబ్బంది పెట్టకుండా మనకు డైలీ డైజెషన్ ఈజీగా అయిపోద్ది అండ్ క్లీన్గా అయిపోద్ది. ఎంటైర్ శరీరంలో ఉన్న దరిద్రం అంతా ఫ్లష్ అయిపోద్ది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒక ఎంటీ బౌల్ తీసుకుందాం. ఎంటీ బౌల్ తీసుకొని ఫస్ట్ మనము కొంచెం ఇందులో వినిగర్ అలాగే కొంచెం షుగర్, ఇప్పుడు వినిగర్ షుగర్ కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి. వినిగర్ షుగర్ లేదా సాల్ట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, సూక్ష్మ క్రిములు అవి పెరగవు, ఉన్నాయి కూడా చచ్చిపోతాయి. ఇందులో ఏదైతే పదార్థాలు వేస్తామో అవి సేఫ్ అనమాట. ఒక 2-3 వీక్స్ మనం ముట్టలేదనుకోండి, జాగ్రత్తగా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఒక క్యూకంబర్ తీసుకుందాము. ఈ టెక్నిక్ చూడండి, మనం చేసేది ఈరోజు చైనీస్ స్టైల్. సో మనకు ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. ఇప్పుడు ఒక పీలర్ తీసుకొని చాలా మంది ఇలా తీస్తారు, నేను మీకు చూపిస్తాను. ఇలా తీసిన తర్వాత ఈ గ్యాప్ ఉండాలి. ఏ గ్యాప్ ఉండాలి? ఇది చూసారా, ఇట్లా స్ట్రిప్స్ అంటే ఒక స్ట్రైప్స్. ఇది చూడండి, ఇలా నేను ఇంకా చేసి చూపిస్తాను. ఇది చూసారా, చుట్టూ ఎంత చక్కగా స్ట్రైప్స్ వచ్చాయో. ఇందులో ఫస్ట్ టెక్నిక్ అది. సెకండ్ టెక్నిక్, సెంటర్లో కట్ చేసుకొని దీన్ని మనము ఇలా కట్ చేసుకుందాం. ఈ మధ్యలో ఉన్న సీడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మనకు అవసరం లేదు. ఇది మనం అట్లా కూడా తినచ్చు, హాయిగా ఉంటుంది. అయితే ఇది మనం కొంచెం ఈ కటింగ్, ఇది చూడండి, బ్యాటన్ అంటారు దీన్ని. ఈ కటింగ్ చేసుకోండి. ఈ బ్యాటన్ దగ్గర కట్ చేసుకోండి. అలాగే ఒక క్యారెట్ తీసుకోండి, అవుటర్ లేయర్ అంతా తీసేయండి, నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని కూడా, దీంట్లో సీడ్స్ ఉండవు కాబట్టి టెన్షన్ లేదు. మనము సెంటర్లో కట్ చేసుకొని దీన్ని మళ్ళీ బ్యాటన్గా కట్ చేసుకోవచ్చు. చూసారా, ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో, సూపర్ వస్తుంది. అండ్ అలాగే ఇది కూడా ఇలా మనము క్యారెట్, క్యూకంబర్ ఇందులో వేసేసుకోండి. అలాగే నేను బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్, రెడ్, ఎల్లో, గ్రీన్ అదే మోతారుగా అంటే అలా బ్యాటన్ లాగానే కట్ చేసుకున్నా, ఇవి కూడా ఇందులో వేసేస్తా. వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోండి, అంటే ఒక
ఈ మెజర్ బౌల్ ఒకటి తీసుకోండి, తీసుకొని ఇందులో వేసుకోండి. ఇది మనము రెడీ తయారు చేసుకొని పెట్టుకొని మనం తినే ముందు ఎదురుగా టేబుల్ మీద అలా పెట్టుకుంటే చూడ్డానికి బాగుంటుంది అండ్ తినేటప్పుడు కూడా ఎంతో బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇక చూడండి, చైనీస్ పికిల్ రెడీ. ఎలా ఉంటుంది? తినే ముందు మనం ఇది ఒక బైట్ అట్లా తిన్నామనుకోండి, తినేటప్పుడు కూడా అలా ఒక బైట్ తింటుంటే సూపర్గా ఉంటుంది. ఆహా, చైనీస్ ఇంత బాగా చేస్తారా? మరి కొరియాకి ఏం తక్కువ అండి? కొరియాది ఇప్పుడు తయారు చేద్దాం. దానికి కావాల్సింది మనకు ఒక ఎంటీ బౌల్. అఫ్ కోర్స్ ఎంటీ బౌల్ ఇంట్లో ఉంటుంది. కానీ ఈ చైనీస్ క్యాబేజ్ చూసారా, దీని యాక్చువల్లీ నాపా క్యాబేజ్ అంటారండి. ఇప్పుడు ఇది ఈజీగా అవైలబుల్ మన ఇండియాలో. అండ్ ఇది మనం మామూలుగా ఇట్లా చింపుకోండి, అలా ఈ ఆకులు అలా చింపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం క్రిస్టల్ సాల్ట్, ఈ క్రిస్టల్ సాల్ట్ తో పాటు కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఇట్లా ప్రెస్ చేయండి. ఈరోజు మన ఎపిసోడ్లో కుంపావ్ చికెన్ అండ్ కిమ్చి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా. కిమ్చి ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ కొరియా. అది నార్త్ అయినా సౌత్ అయినా కొరియాలో బాగా ఇష్టపడతారు. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా గట్టిగా పిసుకున్న తర్వాత మనం దీన్ని యాక్చువల్లీ ఒక 10 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. కానీ ఆ 10 మినిట్స్ మనం ఎందుకు వేస్ట్ చేయాలి? సో నేను మీకు ఒక స్పీడింగ్ ప్రాసెస్ చూపిస్తా. ఇది తీసి ఇలా చక్కగా దులుపుకొని ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది. సో మనం కొంచెం బలం పెట్టి ఇలా ఉన్న వాటర్ కూడా తీసేయండి. అండ్ చూసారా, ఇలా కొంచెం చక్కగా తయారవుద్ది. అప్పుడు ఇది కూడా దులుపుకోండి. ఇది ఇచ్చుకున్న తర్వాత కొంచెం స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేస్తే ఉన్న వాటర్ కూడా బయటకు వెళ్ళిపోద్ది. అండ్ ఈ బౌల్ ఇక్కడ పెట్టేసి ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము గార్లిక్ని క్రష్ చేసుకుందాం. గార్లిక్ క్రష్ చేయాలి అంటే గార్లిక్ ఇక్కడ పెడతా. కొంచెం గార్లిక్ దగ్గర పెట్టి దీన్ని చక్కగా క్రష్ అవుతుంది. దీన్ని మనం దీని మీద అలా షిఫ్ట్ చేసుకుంటాం. చేసుకొని ఈ బౌల్ ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత నా దగ్గర రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది. అంటే ఎండుమిరపకాయలు నేను నానబెట్టుకొని బాయిల్ చేసుకొని దాన్ని అంటే చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి ఒక పేస్ట్లా తయారు చేశాను. ఇది ఇందులో వేసేయండి. ఆ తర్వాత మనం కొంచెం వినిగర్ వేసి తిప్పుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, కొరియన్ పికిల్, ఇక్కడ చైనీస్ పికిల్ రెండు రెడీ అయిపోయినాయి. ఈరోజు మన టెక్నికల్ సెగ్మెంట్లో మనం ఒక చైనీస్ పికిల్ చేసాము అండ్ ఆల్సో ఒక కొరియన్ పికిల్. ఇప్పుడు మనం తయారు చేసేది కుంపావ్ చికెన్. కుంపావ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి లుక్ వేసుకోండి. కుంపావ్ చికెన్ లో రెగ్యులర్ గా వాడేది కుకింగ్ సోడా. కుకింగ్ సోడా ఎందుకు వేస్తున్నామంటే లోపల ఉన్న టెండర్ కొంచెం సాఫ్ట్ గా టెండర్ గానే ఉండేటట్టు. అలాగే సాయ్ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్ అండ్ మనం వాడేది కార్న్ స్టార్చ్ అండ్ కొంచెం మైదా. అండ్ ఇప్పుడు నేను మీకు ప్రొసీజర్ చూపిస్తాను. ఇది నేను ఫస్ట్ ఆన్ చేసుకుంటా. ఓకే, ఒక బౌల్ తీసుకోండి, ఎంటీ బౌల్. అందుట్లో మనము చికెన్ ముక్కలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులో కుకింగ్ సోడా, అలాగే కొంచెం సాయ్ సాస్. అది కూడా ఇది లైట్ సాయ్ సాస్ అండి.
మనకు మార్కెట్లో డార్క్ సోయ్ సాస్, లైట్ సోయ్ సాస్ అని దొరుకుతుంది. సో కొంచెం కన్ఫ్యూజ్ పడకండి. లైట్ సోయ్ సాస్ ఫర్ కుంగ్ పావ్ చికెన్ అనమాట. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్, అండ్ ఇందులో మనం వేస్తున్నాం కార్న్ స్టార్చ్ అండ్ మైదా వేసి ఇది ఫస్ట్ కొంచెం అలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ లైట్ సోయ్ సాస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది. దాన్ని మనం కొంచెం అలా కొంచెం హైలైట్ ఇవ్వాలి అండ్ బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటాం. రైట్, ఇది వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి బాగా. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనము ఒక గుడ్డు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం కడాయిలో ఆయిల్ వేసుకున్నాము, ఆన్ చేసుకున్నాము. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ మంచి టెంపరేచర్లో రైజ్ అయింది కదండి. ఇందులో మనము ఇందాక తయారు చేసాం కదా, ఇప్పుడు ఇది ఒకటిసారి ఇలా వేయకండి. చేతిలో తీసుకొని ఒకటొకటి వదులుకుంటూ వెళ్ళండి. అప్పుడు అవి సెపరేట్గానే ఫ్రై అవుతాయి. ఒకటేసారి వేసుకున్నాం అనుకోండి ఫ్రై అవుతాయి, కానీ ఏమవుతుందంటే అన్నీ ఒక గుచ్చలా పడతాయి. సో అది మనకు అవసరం లేదు. ఇండివిజువల్గానే వదలండి, కొంచెం దగ్గర నుంచి వదలండి. లేదంటే పైనుంచి వదిలితే ఆయిల్ బాయిలింగ్ ఆయిల్ కదా, మన మీద పడవచ్చు. అలాగే ఉన్న చికెన్ పీసులు కూడా అలా వేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఇది చూసారా, చక్కగా సెమీ ఫ్రై అయింది. దీన్ని మనము ఫుల్గా చేసుకునే అవసరం లేదండి. చేసుకొని ఇక్కడ వేసుకోండి ఒక ప్లేట్లో. చాలామంది ఇంత తయారు చేసిన తర్వాత ఇందులో కొంచెం లైట్గా సాస్ వేసి తినేస్తారు, బట్ అట్లా లేదు. ఈరోజు మనం చేసేది కుంగ్ పావ్ చికెన్ అండ్ ఆ ప్రొసీజర్ చాలా సింపుల్ అండి, తొందరపడకండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి టేస్టీ. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసుకొని ఇది సిమ్లో పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకుందాం. ఒక కడాయి తీసుకొని ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టుకుందాం. ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్, ఇందులో మనము చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న జింజర్. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కన్నా జింజర్ గార్లిక్ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ బ్యూటిఫుల్ అరోమా మనకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం వేసేది తిల్ అంటే తెల్ల నువ్వులు, అలాగే మిరియాలు. యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ అంటే కుంగ్ పావ్ చికెన్లో వాడేది సీక్వాన్ పెప్పర్, అండ్ మనకు అవి ఇక్కడ దొరకవు కదా, అందుకే నేను మామూలు మిరియాలు వాడుతున్నాను. ఈ సీక్వా మిరియాలు ఒకవేళ మీకు దొరికితే ఇట్ విల్ బి వండర్ఫుల్. ఇప్పుడు ఇందులో మనము రెడ్ చిల్లీస్ అంటే ఎండి మిరపకాయలు ఇవి వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్, లైట్ సోయ్ సాస్, తర్వాత ఇందులో బెల్ పెప్పర్స్ అండి, అంటే క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికమ్. ఇది యాక్చువల్లీ సేచువా అని ఒక ప్లేస్ ఉందండి, అంటే మనము ఇక్కడ ఇండియాలో షేజ్వా అంటాం కదండి. యాక్చువల్లీ
సెచువా అంటారు. అయితే ఈ పర్టిక్యులర్ డిష్ బాగా ఫేమస్. ఇప్పుడు ఇందులో మనము ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ వేస్తాం. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంకొక చైనీస్ స్టైల్లో మీకు చూపిస్తాను. యూజువల్గా అది చైనీస్ చేస్తారు, మన ఇండియన్స్కి అంత ప్రాక్టీస్ లేదు కదండి. ఎందుకంటే మనకి ఇండియన్స్కి ఆ స్టైల్ అలవాటు. సో ఆ స్టైల్లోనే తిప్పుతాను. ఇప్పుడు మనము గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు పొట్టు తీసేసి లైట్గా ఫ్రై చేయండి. ఇది చూడండి ఇలా వస్తుంది. ఇది ఇందుట్లో వేసేయండి. చూసారా ఎంత చక్కగా తయారవుతుందో. ఇది తినేటప్పుడు ఆ పల్లి, ఆ చికెన్, ఆ బెల్ పెప్పర్స్ ఎంత టేస్టీగా ఉంటుందో. తిప్పుకున్న తర్వాత ఈ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఇది తీసుకుందాం. ఇది ఇందులో వేసుకుందాం. ఆహా, చూసారా ఆ పల్లీలు కూడా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. కుంపౌ చికెన్ ఇస్ వెరీ ఫేమస్. ఎక్కడ? చైనాలో. చెప్పాను కదండి, ఇది షేజ్వా అంటే షేచ్వా అనే ఏరియాలో చాలా ఫేమస్. అండ్ కొన్ని పల్లీలు ఉన్నాయి, అలా వేస్తాం. ఇప్పుడు దీని మీద స్ప్రింగ్ ఆనియన్స్. ఇక్కడ చూడండి, కుంపౌ చికెన్ రెడీ. చూసారా ఇంత చిన్న సింపుల్ టెక్నిక్స్తో మనము ఒక చైనీస్ డిష్ ఇక్కడ తయారు చేసాం. అది కూడా మన బ్యాచిలర్ రూమ్లో. ఇంకేముందండి, నెక్స్ట్ మనం చేసేది కిమ్చి ఫ్రైడ్ రైస్. ఇప్పుడు మనం చేసేది కిమ్చి ఫ్రైడ్ రైస్. కిమ్చి ఫ్రైడ్ రైస్కి మనకు కావాల్సింది ఒక పెద్ద ప్యాన్. అండ్ ఇది మనం ఆన్ చేసుకుందాం. చేసుకొని ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఒక గుడ్డు. ఈ గుడ్డులో చాలా మంది ఏం చేస్తారంటే ఫస్టే ఉప్పు వేసేస్తారు, కారం వేస్తారు. అఫ్కోర్స్ అది ఒక లోకల్ స్టైల్లో అది బాగానే ఉంటుంది. కానీ మనము ఈరోజు చేసేది కిమ్చి ఫ్రైడ్ రైస్. అండ్ ఇలా బీట్ చేసుకోండి. ఈ కిమ్చి ఫ్రైడ్ రైస్ టెక్నిక్ చూడండి. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇది వేడైంది. ఈ ఎగ్ ఇందులో వేసేసుకోండి. వేసుకొని మనము దీన్ని ఆమ్లెట్ వేయట్లేదు, వేరేది ఏం చేయట్లేదు, మనము స్క్రాంబుల్ చేస్తున్నాము. అండ్ స్క్రాంబుల్ చేయడానికి మనకు ఒక వుడెన్ లాడల్ అండ్ చూస్తారా చక్కగా స్క్రాంబుల్డ్ అయిపోయింది. అండ్ మనం ఒక ప్లేట్ రెడీగా పెట్టుకుందాం. పెట్టుకొని ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూసారా ఇందులో కొంచెం లైట్గా అక్కడక్కడ ఎగ్ ఉంది కదండి, అది పెద్ద టెన్షన్ లేదు. ఏంటంటే మేజర్ పార్ట్ అంతా ఇక్కడికే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఏంటంటే ఇందాక వేసిన ఆయిల్ ఇప్పుడు ఎగ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం కొంచెం ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకుందాం. మరీ అంత హాట్గా అక్కర్లేదు, మరీ అంత లో కూడా అక్కర్లేదు. కొంచెం రీజనబుల్ టెంపరేచర్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఫైన్లీ చాప్డ్ అన్నమాట. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. యూజువల్గా స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంది ఏంది ఫ్రంట్లో అంటే ఆ ఆకులు వాడతారు, వెనకాల స్టెమ్, ఆ రూటు, ఆ స్టెమ్ వాడరు. కానీ నేను ఆ స్టెమ్స్ వాడుతున్నాను. చూడండి మంచిగా జూలియన్ కట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనము లాంగ్ గ్రెయిన్ రైస్, ఇది చూసారా లాంగ్ గ్రెయిన్ రైస్, బాస్మతి రైస్ కాదండి, లాంగ్ గ్రెయిన్ రైస్.
ఇందులో వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం అలా వేసి ఇప్పుడు ఇందులో మనము లైట్ సోయ్ సాస్ ఇది వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు కొంచెం పెప్పర్. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని గుర్తుందా, మనము ఒక పికిల్ తయారు చేసాం, అది కూడా కొరియన్ స్టైల్లో. ఏం పికిల్ అది? కిమ్చి పికిల్. మనం చేసేది ఈరోజు కిమ్చి ఫ్రైడ్ రైస్. ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బటర్. బస్ ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఇందులో చిన్న టెక్నిక్ ఏదంటే, మనము ఒకవేళ ఇది ఇట్లా తిప్పాలి అన్నప్పుడు టెంపరేచర్ కొంచెం హైలోనే ఉండాలండి. చూసారా, ఆ హీట్కి ఆ బటర్ ఎలాగో మెల్ట్ అవుతుంది, కానీ అది కిమ్చి పికిల్ లోపల ఉంది కదా, ఆ బటర్ వెళ్ళి కిమ్చి పికిల్ని టచ్ చేసేసి అందరి దగ్గర స్ప్రెడ్ అయిపోండి అంటారు. ఇది చూసారా ఎంత చక్కగా తయారవుతుందో. ఇది అలా తిప్పుకోండి. మనం తిప్పేది ఎందుకంటే, తిప్పిన తర్వాత అది మిక్స్ అయిందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే, మెల్లిగా స్టీమ్ ఇట్లా వస్తుందండి. స్టీమ్ వచ్చినప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు అండ్ రైస్ అండ్ మనం వేసిన మిశ్రమాలన్నీ బాగా కలిసినట్టు అన్నమాట. చూసారా, ఇప్పుడు దీన్ని మనము ఇది లాంగ్ గ్రెయిన్ రైస్ కదండి, ఎక్కువ మిక్స్ చేయకూడదు. ఎందుకంటే మిక్స్ చేస్తే ఆ లాంగ్ గ్రెయిన్ రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనము ఇందాక తయారు చేసిన గుడ్డు, అలాగే కొంచెము స్ప్రింగ్ ఆనియన్స్ లైట్గా ఒకసారి అలా పైన నుంచే అలా. చూసారా రైస్ ఎంత లాంగ్ ఉంది, ఎంత ఫ్రెష్గా ఉందో. అలాగే ఇది కూడా తయారవ్వాలా. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని వేడిగా ఉంది కదా, చూసారా స్టీమ్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి దీన్ని మనము కొంచెం గుడ్డు ఇంకా ఉంది కదా మన దగ్గర, ఈ గుడ్డు ఇలా వేసి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో అలా గార్నిష్ చేసుకుందాం. చేసుకుంటే ఇదిగో చూసారా కిమ్చి ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకండి, చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తాడు. ఓకే చేసుకోండి, అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎంజాయ్. కానీ సుమిత్ మాత్రం ఈరోజు మన ఎపిసోడ్లో కుంపావ్ చికెన్ అండ్ కిమ్చి ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇక ఆలస్యం ఎందుకు, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఆహాహా. అండ్ ఫోర్క్ ఉంది, కానీ మనము ఈ చైనీస్ స్టిక్స్తో వాడతాము. అండ్ ఇది పట్టుకొని తినడం కూడా ఒక ఆర్ట్ అండి. కిమ్చి ఫ్రైడ్ రైస్ హైలైట్. కానీ నేను ఒక ఫోర్క్ తీసుకొని లోపల డిగ్ చేసుకొని ఇది హైలైట్. కిమ్చి ఫ్రైడ్ రైస్ అద్భుతంగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ కుంపావ్ చికెన్, ఆహా చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఒక్క పీస్ తింటేనే నాకు మనస్ఫూర్తిగా ఉంది. ఇది ఒక ప్లేట్ ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది నేను ఒక్కనే కాదండి, నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి తింటాం.
అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు మీ ఫ్రెండ్స్తో కుమ్ పావ్ చికెన్ అండ్ కిమ్చి ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త రుచులు, కొత్త వంటలు డెఫినెట్లీ గ్యారంటీగా సుమిత్ ప్రామిస్ చేస్తున్నాడు. బలా మిస్టర్ బ్రహ్మచారి. కుమ్ పావ్ చికెన్ తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్ ముక్కలు, కుకింగ్ సోడా, లైట్ సాయ్ సాస్, కార్న్ ఫ్లవర్, మైదా మరియు కొంచెం ఉప్పు వేసి దానిలో ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో ఆయిల్ వేసి వేడి చేసుకొని దానిలో చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో అల్లం, వెల్లుల్లి, తెల్ల నువ్వులు, మిరియాలు, ఎండుమిర్చి, రెడ్ చిల్లీ పేస్ట్, లైట్ సాయ్ సాస్, క్యాప్సికమ్, చికెన్ ముక్కలు, వేయించిన పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే కుమ్ పావ్ చికెన్ రెడీ. కిమ్చి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా ఎగ్ ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసి అందులో క్యారెట్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, లాంగ్ గ్రెయిన్ రైస్, లైట్ సాయ్ సాస్, పెప్పర్, కిమ్చి, బటర్ వేసి బాగా కలిపి దానిలో ఎగ్ ఫ్రై, స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఓ ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే కిమ్చి ఫ్రైడ్ రైస్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటున్నారా? జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి.